హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం బీట్రూట్ పాలకూరతో ఇంట్లోనే బ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావాల్సిన పదార్థాలు 1.5 కప్ వామ్ వాటర్, 3 టేబుల్ స్పూన్స్ బ్రౌన్ షుగర్, ప్లెయిన్ షుగర్ అయినా పర్వాలేదు, 1.5 టీ స్పూన్ యాక్టివ్ డ్రై ఈస్ట్. బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా రెడీ అవుతుంది. 1.5 కప్ గోధుమ పిండి, అలాగే 1.5 కప్ మైదా, 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ ఈస్ట్ మిక్చర్ వేసుకుంటూ కొంచెం కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. హార్డ్ డో లాగా రెడీ అయిపోయింది. 10 గ్రామ్స్ బటర్ తీసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. 3 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక పార్ట్ పిండిని తీసుకొని దాంట్లో 1/4 కప్పు బీట్రూట్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 కప్ మైదా తీసుకొని కొద్దిగా వేసుకుంటూ సాఫ్ట్ డో రెడీ చేసుకోవాలి. సాఫ్ట్ డో రెడీ అయిపోయింది. ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసేసుకొని ఫస్ట్ ప్రూవింగ్కి పెట్టేసుకోవాలి. డబల్ ఇన్ సైజ్ అయ్యేంత వరకు. సెకండ్ పార్ట్ పిండిలో పాలకూర పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకొని 1/2 కప్పు మైదా వేసుకొని సాఫ్ట్ డో రెడీ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక బౌల్లో గ్రీస్ చేసుకొని ఫస్ట్ ప్రూవింగ్కి పెట్టేసుకోవాలి. తర్వాత థర్డ్ పార్ట్ డోని కూడా కొంచెం వాటర్ వేసుకొని సాఫ్ట్గా రెడీ చేసుకొని ఫస్ట్ ప్రూవింగ్కి పెట్టేసుకోవాలి. ఫస్ట్ ప్రూవింగ్ తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. గార్లిక్ బ్రెడ్ సీజనింగ్ 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ పార్ట్ పాలకూరలో కూడా గార్లిక్ బ్రెడ్ సీజనింగ్ 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పొడి పిండి వేసుకొని ఒక థిక్ చపాతీ లాగా చేసుకోవాలి. ఇది బ్రెడ్ మోల్డ్ అండి. దీనికి బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ టిన్ సైజే నేను చపాతీని రోల్ చేసుకొని దాన్ని రోల్ చేస్తున్నాను. పొడి పిండి వేసుకొని ఇప్పుడు సెకండ్ పార్ట్ వైట్ మిక్చర్ తీసుకొని దాన్ని రోల్ చేసుకోవాలి. తర్వాత ఇలా ర్యాప్ చేసుకోవాలి. ఎండ్స్ క్లోజ్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇప్పుడు పొడి పిండి వేసుకొని గ్రీన్ మిక్చర్ ఉంది కదా, దాన్ని కూడా రోలింగ్ పిన్తో రోల్ చేసుకోవాలి. తర్వాత ర్యాప్ చేసుకోవాలి. ఎండ్స్ మాత్రం చాలా బాగా క్లోజ్ చేసుకోవాలి. బ్రెడ్ ప్యాన్ని ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని బాగా గ్రీస్ చేసి పెట్టుకోవాలి. పాలని పైనుంచి బ్రష్తో అప్లై చేసుకోవాలి. పైనుంచి కొన్ని నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు మనం సెకండ్ ప్రూవింగ్ కోసం సైడ్ పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ సెకండ్ ప్రూవింగ్ చూడండి డబుల్ ఇన్ సైజ్ అయిపోయింది. ఇప్పుడు బేక్ చేసుకుందాము. 200 degrees 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత 35 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. బేక్ అయిపోయిన తర్వాత పైనుంచి బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. వెట్ టవల్ని ర్యాప్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకొని పిల్లలు ఇష్టపడే ఫ్లేవర్డ్ బ్రెడ్ రెడీ అండి. ఇప్పుడు కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి.
ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.